భగవంతుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను నిర్మలా చంద్రమౌళి అమ్మ మార్గానికి స్వాగతం. ఈ వీడియో నిర్జల ఏకాదశి రోజు తీసిన వీడియో అండి. ఇది నిర్జల ఏకాదశి రోజు అంటే అది ఎప్పుడు అనుకుంటున్నారా? లాస్ట్ గురువారం తీసింది, అంటే 25వ తారీఖు జూన్ తీసిన వీడియోని 1 వీక్ పట్టిందనమాట నాకు ఎడిట్ చేసి పెట్టడానికి. ఎనీవే నేను ఇప్పుడు పెడుతున్నాను. అసలు నిర్జల ఏకాదశి అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటి అనేది కొంచెం తెలుసుకుందాం. ఎప్పుడో అయిపోయిన దాని గురించి మాకెందుకండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం అట్లా అనుకోకండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్క దాని గురించి మనకు వీలైనంత వరకు మనం తెలుసుకోవటం అనేది మన ధర్మం. నిర్జల ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి అన్నమాట. ఇది శ్రీ మహావిష్ణుకి అంకితం చేయబడిన ఒక ఉపవాస దినం అన్నమాట. నిర్జలం అంటే నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉండటం అని అర్థం. ఈరోజు చాలామంది భక్తులు అసలు ఆహారంతో పాటు నీరు కూడా, అంటే వాటర్ కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. దాన్నే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి అసలు విశిష్టత ఏంటి? దీన్ని భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో వచ్చే మొత్తం 24 ఏకాదశుల్లో ఇది అత్యంత విశిష్టమైనది. ఈ ఒక్క ఏకాదశిని ఆచరిస్తే ఏడాది పొడవునా చేసిన ఏకాదశుల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అయితే మహాభారతంలో పాండవుల్లో 2వ వాడైన భీముడు నిరంతరం అసలు ఎప్పుడూ ఆకలితో బాధపడేవాడంట. ఉపవాసం ఉండటం తన వల్ల కాదని వ్యాస మహర్షితో చెప్పాడు. చెప్తే అప్పుడు వ్యాస మహర్షి నీరు కూడా తాగకుండా ఈ ఒక్క ఏకాదశిని ఆచరించమని ఆయనకి వ్యాస మహర్షి చెప్తారు. అలా భీముడు ఈ వ్రతాన్ని, అంటే ఏకాదశి రోజు, నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఈ వ్రతాన్ని చేస్తాడనమాట. ఆ నిర్జల ఏకాదశి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉండి ఆయన వ్రతాన్ని ఆచరించటం వల్ల ఆయన సకల పుణ్యాలని, మోక్షాన్ని పొందుతాడు. ఇది జ్యేష్ఠమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అని అంటారు. ఈ నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అపారమైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. సరే, ఈరోజు గురువారం కూడా అవటం ఒక విశేషం అన్నమాట. మన గుడి దగ్గర మనం భోజనాలు అరేంజ్ చేయటం జరుగుతుంది కదా. ఈరోజు మన గుడి దగ్గర ఒక దంపతులు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపకి ఉద్యోగం రావటం వల్ల, తర్వాత వాళ్ళ పెద్ద కూతురికి మనవరాలు పుట్టడం వల్ల, అంటే ఇక్కడ మొక్కుకోవటం వల్ల వాళ్ళకి ఆ కోరికలు నెరవేరాయని వాళ్ళు ఇక్కడ భోజనాలు పెట్టిస్తున్నారనమాట. ఆ దంపతులు ఇద్దరును. మన శివాలయంలో చాలామంది సంతానం లేనటువంటి వారికి సంతానం, కళ్యాణం అవనటువంటి వారికి కళ్యాణం, అంటే పెళ్ళి అవనటువంటి వారికి పెళ్ళిళ్ళు, అలా చాలామంది చాలా మొక్కులు మొక్కుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఆ భగవంతుడికి ఇలా భోజనాలు పెట్టించటం కానీ, వాళ్ళు వచ్చి పూజ చేయించుకోవటం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారండి. స్వామివారు, మన శివయ్య పిలిస్తే పలికే దైవం, బాబావారు ఇలా పిలిస్తే పలికే దైవం, మన విష్ణుమూర్తి ఇలా పిలిస్తే పలికే దైవం. ఇలా ప్రతి ఒక్కరూ మన కష్టాలని విని మనం ధర్మ మార్గంలో ఉంటే, ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే తప్పకుండా ఆయన మనకి అనుగ్రహాన్ని ఇస్తారండి. భక్తితో విశ్వాసంతో స్వామివారిని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరుతాయండి. భగవంతుని పైన అచంచలమైన నమ్మకం, నిజమైన భక్తి ఉంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మన ఈ శివాలయంలో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ పవిత్ర దేవాలయాన్ని దర్శించిన స్వామివారిని మనసారా ధర్మబద్ధమైనటువంటి కోరికలు కోరుకున్న మీ జీవితాల్లో శాంతి, సుఖం, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు. వీటన్నింటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది నా దృష్టిలో భక్తి. అది అచంచలమైనటువంటి
తృప్తినిస్తుందనమాట. దైవానుగ్రహాన్ని మనకు మన పైన ఉండేటట్టు చూస్తుంది. భక్తి అండి మనల్ని, మన కుటుంబాన్ని, మనల్ని అందరినీ మంచిగా ఉంచటానికి ఒక సాధనంలాగా పనికొస్తుంది. మధ్యాహ్నం భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మన లలితకి పాలు తీయాలి కదా, మన గోమాతకి, మళ్ళీ వచ్చానమాట. అయితే ఇంక ఈరోజు మా శ్రీవారు లేరండి, తను ఉద్యోగరీత్యా ఆఫీస్కి వెళ్ళారు. సో ఇంకా నేను మాత్రం ఈవినింగ్ పాలు తీసానమాట. ఎవరు మన పంతులు గారి హెల్ప్ తీసుకొని ఇంకా పాలు తీశాను. ఇది ఈవినింగ్ అయిపోయింది కదండి. మన ఆలయ ప్రాంగణం అంతా ఎంత అద్భుతంగా ఉంది అంటే అది మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉందండి. ఆ శివయ్య దగ్గర కానీ, మన ధ్యాన ముద్రలో ఉన్న మన శివయ్య దగ్గర ఆ నమస్కారం చేసుకొని స్వామిని అలా చూస్తూ తరించిపోవాలనిపిస్తుంది అన్నమాట. ఆ వెదర్లో అంత అద్భుతమైనటువంటి ఆ ప్రకృతిలో ఆ స్వామి అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, ఆయనను చూస్తూ ఉంటే ఇంక అసలు మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుండి రావాలనిపించట్లేదు, అంత అద్భుతంగా ఉంది. చూసారా మన త్రిమూర్తుల మీద మన యూనివర్స్ ఎంత మంచిగా అద్భుతంగా ఒకలాంటి ఎనర్జీ, ఒక ఆరా అనేది ఎలా ఫోకస్ అవుతుందో అక్కడ. ఎంత అసలు ఇలాంటి దృశ్యాలు, ఇలాంటి అద్భుతాలు మన దేవాలయంలో ఎన్నో ఉన్నాయండి. ఓకే అండి, ఇవాళటికి ఈ వీడియో ఇంతేనండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.